స్వయంప్రభ మండోదర సఖి మేరుసావరుని పుత్రిక అయిన స్వయంప్రభ హేమకు ప్రాణసఖి. హేమ అప్సరస. ఆమె మండోదర తల్లి. ఆమె తన ప్రాణసఖి అయిన స్వయంప్రభ కొరకు వసతి ఏర్పరిచి తాపసి యోగిని అయిన ఆమెను తన వద్దన ఉంచుటకు ఆహ్వానించెను. తారాంగద ఆంజనేయులతో సహా వింధ్యపర్వతము చేరి అన్నివైపులా సీతమ్మ కొరకు వెదకిరి. ఎక్కడా జాడలేదు. అంగదుడు సుగ్రీవుని ఆజ్ఞను గుర్తుచేసి బాధలకి లెక్క చేయకుండా ముందరకు బయలుదేరండి వానరులను ప్రోత్సహించను. వారికి ఆకలి దాహము కలగగా వారు ఒక బెలము దగ్గరకు వెళ్ళిరి. ఆ బెలము నందు ఆంజనేయ స్వామి కొన్ని పక్షులు బయటకు రావడం గమనించి, ఆ పక్షులు రెక్కలపై నడుతుంపలను గమనించి, ఏదో జలాశయం ఉండునని గమనించి లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నం చేసిరి. అచట ఫలపుష్పశోభితమైన మహావనములు, సరస్సులు, భవనములను, స్వర్ణశయ్యాసనములను, భోజన భాజనములను గమనించిరి. అదంతా వారికి మయమైన విచిత్ర సృష్టిగా తోచును. అక్కడ ఎవరూ వారికి కనపడలేదు. అక్కడ నీరు తాగితే ఏమగును, అక్కడ ఫలములు తింటే ఏమగును అని చెప్పి వారు భయపడి అంతా చూడగా వారికి ఒక మహిమాన్వితమైన ఒక తాపసి కనిపించాను. ఆమె తేజమునకు విస్మృతురాలే ఆంజనేయ స్వామి వారిని సమీపించి, అమ్మా నీవెవరు, ఈ బెలం ఎవరిదని అడిగిన. ఆమె ఇట్లా చెప్పిన, మయుడను దానవుని చేత ఈ కాంచనవనము సృష్టింపబడను. అతడు వేల కొలది సంవత్సరములు తపస్సు చేసి బ్రహ్మ వలన శిల్పశాస్త్రాచార్యుడను శుక్రుని జ్ఞాన సంపదను అంతను పొంది ఈ వనమును నిర్మించను. హేమయను అప్సరసయందు ఆసక్తుడై ఈ వనమునందు చాలా కాలం ఉండెను. వారికి మాయావి దుందుభి మండోదరైన పుత్రిక కలిగిరి. మండోదరిని రావణాసురునికి ఇచ్చి వివాహం చేసెను. నేను స్వయంప్రభ హేమ యొక్క సఖిని అని తెలియజేశాను. మీరందరూ ఇక్కడ ఎందుకు తిరుగుతున్నారు అనగా, మేము సీతమ్మ కోసం వెతుకుతున్నాము అనేది ఈ బిలమునందు దాహము కొరకు ప్రవేశించితిమి అని తెలపగా, ముందర మీరు ఫలములను స్వీకరించడం అని తెలిపాను. వానరులు సంతుష్టులే. ఆంజనేయుడు, అమ్మ నీ ఆతిథ్యమునకు సంతసించితిమి, ఏమైనా నీకు ప్రత్యుపకారం చేయదలిచినది అనగా, నాకు ఏమి కావాలనో ధర్మానుష్ఠానపరాలైన నాకు దేనితోనూ పని లేదు అని తెలుపగా, మేము ఈ బిలము బయటికి వెళ్ళటకు మార్గమును చూపమని శరణు వేడగా, ఆమె వారిని కళ్ళు మూసుకోమనగా కళ్ళు తెరిచి చూసేసరికి బిలము బయటికి వచ్చిరి. ఆమె వారి భయమును ఉపసింపజేయచ్చు ప్రియవాక్యములు పలిగి, ఇది వింధ్యము, ఇది ప్రశ్రవణము, ఇది మహోదధి అని గుర్తులు చూపించి మరల గుహలోనికి వెళ్ళిపోయాను. ఈ ఛానల్ చూసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు. షేర్ చేసిన వాళ్ళు, లైక్ చేసిన వాళ్ళు, కామెంట్ చేసిన వాళ్ళందరూ కూడా ధన్యవాదములు.